హైదరాబాద్ వెంకట్రావు నగర్ లోని శ్రీ సాగి సాయి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీలు రఘురామ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు హాజరై మార్గనిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పులపై అవగాహన కల్పిస్తూ ప్రతి అర్హుడి పేరు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా బిఎల్ఏలు పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఇది అర్థమైపోయింది కదా మనకి. బూత్ లెవెల్లో ఎంతమంది ఉండాలని, ఎంతమంది ఉండాలి ఒక బూత్ లో. ఏ అర్హత గల ఓటరు కూడా వెనుక పడిపోకూడదు. అంటే నేను ఓటు వేయాల్సింది, నా ఓటు లేదనుకో నేను ఉండి కూడా వేస్టే కదా. కంపల్సరీ వాళ్ళు తీసుకో. నెక్స్ట్ మన కామ్రేడ్ అన్న మన పడితే కానీ మనము మన ఓట్స్ని కాపాడుకోగలుగుతాం. నాకు తెలిసి 1,00,000 మంది అయితే మన దగ్గర ఐడెంటిఫై కాదు. బట్ ఉన్నటువంటి జెన్యూన్ ఓట్స్ కనుక మనకు డిలీట్ అయితే రేపు చాలా ప్రాబ్లం అవుతుంది. నా ఓటే డిలీట్ కావచ్చు, వీడు ఉన్న వాళ్ళ ఓట్లు ఎవరైనా డిలీట్ కావచ్చు. మన కేర్ఫుల్ అబ్జర్వేషన్ అనేది ఉండాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు సంబంధించి, అది పార్టీ పరంగా కానివ్వండి, దేనికైనా సరే ఫ్యూచర్ ఇప్పుడు చూస్తూ ఉన్నారు వేరే స్టేట్స్లో ఎంత ప్రాబ్లం అవుతుందో. సో మనకు అటువంటి ప్రాబ్లం భవిష్యత్తులో రావద్దంటే మనం గ్రౌండ్ లెవెల్లో సీరియస్గా కష్టపడాలని చెప్పి కోరుతూ, మరి మేడం గారు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుదాం. సో మీరందరూ కూడా ఎస్ఐఆర్ గురించి పనిచేయడానికి మన దగ్గర అంత డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డైలీ ఒక 2 hours కనుక సీరియస్గా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. 25-30 ఓట్స్ ఎవ్రీడే. ఇప్పుడు మన బూత్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళందరినీ కూడా కలుద్దాం, మాట్లాడదాం. మన వాళ్ళు దాదాపు 2,000 మంది డైలీ ఒక 10 hours మీద పనిచేసినా మనకి ఈ నెల రోజు పిల్లల మనం అన్నీ కూడా దాదాపు 3.5 lakh ఓట్స్ కనుక కాపాడుకోగలుగుతాం. సో అందరు కూడా గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా పనిచేయాలని కోరుతా ఉన్నాను. అండ్ ఎవ్రీ బిఎల్ఏతో నేను టచ్లో ఉంటాను, నేనే మాట్లాడుతాను. నేను కూడా ఎవ్రీ 2 hours ఫీల్డ్లో వచ్చి తిరుగుతాను ప్రతి బస్తీలో. అట్ సేమ్ టైం మనకి గవర్నమెంట్ ఇప్పుడు పెద్దలు చెప్తున్నట్టు గవర్నమెంట్ స్కీమ్స్, రేవంత్ అన్న గారు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి బిఎల్ఏ వరకు ఈ మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో మనకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, మీనాక్షి మేడం గారు, వీరందరి సమక్షంలో కూడా మా అందరినీ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకరిని 2 చొప్పున ఇచ్చి కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకి ఈ మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కడ మిస్ అవుతున్నాం ఓట్లు, ఏమైతుంది అనే దాని మీద ఈరోజు చర్చ. ఫస్ట్ ఏం చేయాలి ఏందనేది